విజయవాడ మాజీ ఎంపీ, విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని నాని, కేశినేని చిన్ని మధ్య సోషల్ మీడియా వేదిక మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా మాజీ ఎంపీ రాజకీయాలకు దూరం అవుతున్నానంటూ ప్రకటించినటువంటి మాజీ ఎంపీ కేశినేని నాని ప్రస్తుత ఎంపీ చిన్ని మీద అనేక విమర్శలు సోషల్ మీడియా వేదిక చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం వేదికగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి వర్షా భూముల వ్యవహారం మొదలుపెట్టి ఆయన వర్షా భూముల వ్యవహారం పెద్ద ఎత్తున కేశినేని చిన్ని హస్తం ఉందంటూ సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టడమే కాదు, కేవలం చాలా తక్కువ డబ్బులతో లీజు తీసుకుని పెద్ద ఎత్తున ఒక మాఫియా నడపాలని చూస్తున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. అయితే వరుస విమర్శలు చేస్తున్న కేశినేని నాని తాజాగా ఈరోజు కూడా మరొక అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ కొన్ని తన సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ ఉన్నటువంటి కేశినేని నాని ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నికి సంబంధించిన వ్యవహారంలో అవినీతి చేస్తున్నారు, ఇసుక మట్టి మాఫియా చేస్తున్నారంటూ అనేక విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దాని మీద ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని కూడా చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. చిప్పు దొబ్బి సైకోలా మారినటువంటి మాజీ ఎంపీ కసితో ద్వేషంతో కావాలని రెచ్చగొట్టే మాట్లాడుతున్నారు. ఎవరు దీన్ని పట్టించుకోని అవసరం లేదు, ఒక సైకోలాగా మాజీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతున్నారంటూ కేశినేని చిన్ని ఘాటుగా రిప్లై ఇచ్చారు. అయితే ఈరోజు కేశినేని నాని చిన్నికి సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారంలో మాట్లాడిన నేపథ్యం కొన్ని పోస్టులు పెట్టారు. దాని మీద కూడా కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. 20 సంవత్సరాలుగా కలిసి పనిచేసినటువంటి వ్యాపారులను మోసం చేసి వసూలు అమ్మేసుకున్న చరిత్ర కలిగినటువంటి సైకోకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ కేశినేని చిన్ని కూడా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరు పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు. అంటే ప్రస్తుత ఎంపీ చిన్ని మీద కావాలనే ప్రజాబలం ప్రజల నుంచి మెప్పులు వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా కేశినేని నాని విషం చిమ్ముతున్నారంటూ కేశినేని చిన్ని కూడా ఆరోపిస్తున్నారు. కేశినేని నాని రాజకీయాలకు అన్ఫిట్ అంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో కేశినేని చిన్ని కూడా ఎక్కడ తగ్గకోకుండా పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. వరుస భూముల వ్యవహారం నుంచి మొదలుపెట్టి కేశినేని నాని వరుస విమర్శలు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కేశినేని చిన్ని అయితే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. వైసీపీలోకి వెళ్ళి ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్ళి ఘోర ఓటమి చెందిన తర్వాత ఇప్పుడు దాదాపు 7-8 నెలలు సైలెంట్గా ఉన్నటువంటి కేశినేని నాని ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తూ వరుస పోస్టులు పెట్టడం, రెండోది చంద్రబాబు నాయుడికి బర్త్డే విషెస్ చెప్పడం, ఇలాంటివి అనేక చేస్తూ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాను ఒక చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాంటెడ్గానే చిన్ని మీద టార్గెట్ చేస్తూ ఇవన్నీ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అయితే మండిపడుతున్నారు. కేశినేని నాని తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేశినేని చిన్ని మొదట్లో సైలెంట్గా ఉన్నప్పటికీ వరుసగా విమర్శలు చేస్తుండడంతో ఆయన కూడా కేశినేని చిన్ని కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఒక సైకోలాగా కసి పగ పెంచుకుని ఘోరంగా ఓటమిని విజయవాడ ప్రజలు ఇవ్వడంతో వాళ్ళ మీద కసి తీర్చుకోవాలని ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కేశినేని చిన్ని కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి ఇద్దరు అయితే సోషల్ మీడియా వేదికగా ఒకరిపైన ఒకరు మాటల తోటాలు పేల్చుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వెళుతుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.